నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గమని, పిల్లలు బాగా చదువుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ వెల్లడించారు. పట్టణంలోని బనిగి సాహెబ్పేటలో నూతన బీసీ హాస్టల్ బిల్డింగ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేటలో నూతన బీసీ హాస్టల్ బిల్డింగ్ను ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీసీ హాస్టల్ తీసుకువచ్చామని, గత వైసీపీ ప్రభుత్వంలో హాస్టల్ను తొలగించారని తెలిపారు. మరలా హాస్టల్ను తీసుకువచ్చామని, పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పురుషోత్తం రెడ్డి, రహీం, ధనుంజయ రెడ్డి, మస్తాన్ నాయుడు, అల్లి బాషా, ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి అందరూ కూడా నా నమస్కారం. మొట్టమొదట నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే అమితమైన ప్రేమ ఆయన. ఆ రోజు నేను వెళ్ళి, సార్ బీసీ గురుకుల పాఠశాల గూడూరు కావాలి సార్ అంటే, బిల్డింగ్ లేకపోయినా అప్పటికప్పటికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నేను రైలు అవతల అక్కడ ఒక బీసీ గురుకుల పాఠశాల అంటే దాంట్లో ఈ యొక్క పాఠశాలను కూడా కలిపి అక్కడ ఏర్పాటు చేశాను. తర్వాత అలాగే బీసీలకి ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని కూడా అడిగితే, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కోటలో ఉన్నటువంటి బీసీ మహిళా ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చింది కూడా ఆ రోజు నేనే. అది చంద్రబాబు నాయుడు గారు దయ అని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. దాని తర్వాత ఒక మంచి స్కూలు గూడూరు టౌన్లో మేము పెట్టాం. ఎందుకంటే ఇప్పుడే మా పురుషయ్య, మా చెంచురామయ్య చెప్పినట్టు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఒక టౌన్లో ఉంటే మీకు కూడా బాగుంటుంది. తర్వాత ఎందుకో నన్ను మళ్ళీ మీరు అందరూ కలిసి ఓడించారు. నేను బీసీ గురుకుల పాఠశాల తెచ్చినందుక, లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజ్ తెచ్చినందుక, రోడ్లు వేసినందుక, పెన్షన్లు ఇచ్చినందుకు అర్థం కాలేదు, కానీ నన్ను బాగా మంచి మైనస్తో ఓడించారు. తర్వాత నేను ఓడిపోయిన 2 నెలలు చూస్తే ఇక్కడ బీసీ గురుకుల పాఠశాల లేదు. ఎట్లా పోయిందో అర్థం కాదు, ఎవరు తీసుకుపోయి అర్థం కాదు. అప్పుడు ప్రిన్సిపాల్ మేడం గారు లేరు, ఇంకొక ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఉంటే మా నియోజకవర్గంలో సాధారణంగా నేను ఓడినా గెలిచిన ఎక్కువ సీట్లు రెసిడెన్షియల్ స్కూల్ సీట్లు నాకు తెలిసి నేనే ఇప్పిస్తా. నేను అధికారం లేకపోయినా అధికారం ఉన్నా అక్కడ వాళ్ళని పట్టుకొని, మా ఊళ్ళో పేదవాళ్ళు కాబట్టి, పేద నియోజకవర్గం కాబట్టి బీసీలు ఎస్సీలకు సంబంధించిన సీట్లన్నీ కూడా ఎక్కువ ఇప్పించేవాడు. కానీ ఏదో ఆ ఓడిపోయిన సంవత్సరం నేను ఫోన్ చేస్తే, ఇక్కడ ఏం సీట్లు లేవండి అన్నాడు ఒక ఆయన. నేను ఉద్యోగం ఇచ్చాను, ఆఫ్టర్ స్టాఫ్ అంతా నేను ఉద్యోగం ఇచ్చి పనిచేసినాడు. నేను అడిగా, ఏమన్నా ప్రిన్సిపాల్ గారు, నేను ఉద్యోగం ఇస్తే మీరు ప్రిన్సిపాల్ గారు ఇక్కడ, ఈరోజు నేను ఓడిపోయినంత మాత్రాన పేదవాళ్ళకి 1-2 సీట్లు అనేది కూడా ఇలేకపోతానంటే, మాకు ఇలేము సార్, మా రూల్స్ ఎక్కువ సార్ అన్నాడు. సరే ఇంకేం చేస్తాము, గమనైపోయాడు. అట్లాగే వరుసగా 3-4 సంవత్సరాలు కంటిన్యూ అయింది. దాని తర్వాత తీరా చూస్తే పాపం మీ మేడం గారు వచ్చిన తర్వాత అక్కడ హాస్టల్ మొత్తం పాడైపోయింది. పైన పెచ్చులుగా పోయేటువంటి కార్యక్రమం, బెడ్లు చిన్నారు, బెడ్లు మంచి బెడ్లు, ఆ బెడ్ల పైన పెడితే ఎంత ఇబ్బందో తల్లిదండ్రులకి ఆ బాధ తెలుస్తుంది. అప్పుడు నా నుంచి సంప్రదించారు మేడం గారు. సంప్రదిస్తే నేను ఒకటే చెప్పాను, అమ్మా ఖచ్చితంగా నేనైతే గూడూరులో ఏర్పాటు చేసిన ప్రయత్నిస్తానమ్మా అని చెప్పాం. ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడాం. ఆమె ఇస్తానని చెప్పాము చెప్పి ఆమె పాపం ఎందుకో వేరే వాళ్ళకు కూడా
స్థలాన్ని ఇచ్చేసింది ఆ బిల్డింగ్. తర్వాత మా చెంచురామ రహీంకి ఇజ్రాయల్కి చెప్తే అక్కడ ఆర్టీఓ ఆఫీసు చూశారు. అది మనోడు కూడా నచ్చినట్లే. తర్వాత లాస్ట్కి చివరికి మా మిత్రుడు మా ధనంజయ్తో మా వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత ధనంజయ ఇస్తానని చెప్పి నాకు ఫోన్ చేశాడు. అయ్యా ఇట్లా మీ వాళ్ళంతా వచ్చారు అంటే ధనంజయ మంచి మనం చేసుకొని ఇవ్వు ధనంజయ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కానీ పెట్టబోతామా, ఇది క్యాన్సిల్ అయిపోయినామా, ఇది నిధులు కన్నా షిఫ్ట్ చేసేవాళ్ళు అన్ని దారుణం. ఎందుకంటే ఈ టైంలో కొత్త హాస్టల్స్ రావడం చాలా కష్టం. ఇట్లా టైంలో ఒక మంచి హాస్టల్ని ఇప్పుడు మేడం గారు చెప్పారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏ విధంగా చదువుకున్నారు, దేంట్లో ప్రతిభ కనపరిచారో మేడం గారు స్పష్టంగా చెప్పారు. అలాంటి మంచి బిడ్డల్ని వదులుకోవడం కూడా ఇబ్బంది. అలాగే నెల్లూరు షిఫ్ట్ చేస్తే మీ అందరూ కూడా ఎంత వ్యయ ప్రయాసలో ఆలోచించుకోమని మీకు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి, ఇక్కడ హాస్టల్ సిబ్బంది, హాస్టల్ ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి అందరికీ నమస్కారాలు. ఈ ప్రతిరోజు ఈ నైట్ ఖచ్చితంగా మా బీట్ సిబ్బంది ఇక్కడికి వచ్చేటట్టు ఏదో ఒక టైం అని కాకుండా ఖచ్చితంగా 2 సార్లు వచ్చి ఒక 1 అవర్ స్పెండ్ చేసేటట్టు ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రోజుకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ ఖచ్చితంగా 3 పూటలు ఇక్కడికి ఒక పాయింట్ బుక్ ఒకటి పెట్టి ప్రతిరోజు వచ్చి ఇక్కడ సంతకం పెట్టుకొని వెళ్ళేటట్టు వాచ్మెన్ ఒకటి పెట్టేసి ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా పోలీస్ తరఫున చూసుకుంటామని ఎమ్మెల్యే గారి సమక్షంలో హామీ ఇస్తున్నాం. ఈరోజు ఈ స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా 2018లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని గూడూరు పట్టణానికి తీసుకొచ్చి దాన్ని కూటంలో ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బీసీ హాస్టల్ నందు 2018లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మనం అంచెలంచెలుగా ఎదిగిపోవాలని ఆలోచించే ఆ రోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన స్కూల్ని గతంలో వచ్చిన ప్రభుత్వం 2019-24లో వచ్చిన ప్రభుత్వం ఇక్కడి నుంచి దాన్ని బదిలీ చేస్తూ గూడలకి తీసుకెళ్లడం జరిగింది. ఇంకొక పాఠశాలను కావాలంటే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఉండి దానికి తీసుకుపోవడం సమంజసం కాదు. ఇక్కడ గురుకుల పాఠశాల ఈ యొక్క ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా సంస్థ కుమార్ ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఇతర పెద్దలకు, అలాగే గురుకుల పాఠశాల సిబ్బందికి, అలాగే పిల్లలకు, అలాగే వారి పేరెంట్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నా చెంచురామయ్య గారు చెప్పినట్లు మా గూడూరు 2వ పట్టణంలో ఫస్ట్ చాలా అనుకూలంగా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలా అనుకూలంగా ఉండేది. తర్వాత విద్యానగర్కి మారిపోవడం, మళ్ళా దాన్ని ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి దాన్ని ఎలాగైనా గూడూరుకి హెడ్ క్వార్టర్స్లో ఉండాలని చెప్పి ఈరోజు దీన్ని ఇక్కడికి మార్చడానికి శ్రీకారం చుట్టినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మాకు ఒకప్పుడు ఒక బాధ ఉండేది. ముందుగా బీసీ గురుకుల పాఠశాలని ఫస్ట్ ప్రారంభించింది గూడూరు టౌన్లో మా వార్డులో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాల బిల్డింగ్లో ప్రారంభించారు. తర్వాత ఎందుకు మార్చారో తెలియదు కానీ దీన్ని తీసుకెళ్ళి విద్యానగర్లో పెట్టారు. హెడ్ క్వార్టర్లో ఉంటే తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి కలిసేదానికి, బిడ్డలను చూసుకునేదానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అంతా కూడా సౌకర్యవంతంగా ఉండేది. అయితే దాన్ని గబగబా మార్చేసి ఇక్కడి నుంచి వాటికి విద్యానగర్ పంపించేస్తామని చెప్తే మేము చాలా బాధపడ్డాం. గతంలో మాలనగర్లో ఒక ఎస్సీ హాస్టల్, అదేవిధంగా ఒక బీసీ హాస్టల్, ఒక ఎస్టీ గురుకుల పాఠశాల ఉండేది. ఇప్పుడు ఎస్సీ హాస్టల్ క్లోజ్ చేశారు, బీసీ గురుకుల పాఠశాల విద్యానగర్ పంపించారు. అదేవిధంగా ఉన్నటువంటి ఎస్టీ గురుకుల పాఠశాల మాత్రం ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి గూడూరు పట్టణ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన గూడూరు శాంక్షన్ నుండి బీసీ బాలికల గురుకుల పాఠశాలని విద్యానగర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి
చాలామంది పేరెంట్స్ వెళ్ళాలన్నా పిల్లలు చూసుకోవాలన్నా కూడా భయప్రాసం విధంగా ఉండేది. అదేవిధంగా కొన్ని సెక్యూరిటీ లోపాలు కూడా ఇబ్బందికరంగా ఉండేది. దానికోసం ఆయన ఎంపిక అయిన తర్వాత ఇలాంటి విషయాల మీద వాటిని దృష్టి పెట్టి ఇటువంటి మంచి వర్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని కాకుండా మనకు 1 టౌన్ 2 టౌన్ కలిపి విధంగా ఒక 100% బ్రిడ్జి ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు విద్యార్థులు కావచ్చు, బస్సుల వాళ్ళు కావచ్చు, ఆటోల వాళ్ళు కావచ్చు, రావడం పోవడం ఇబ్బందికరంగా ఉంటే ఇంత వర్షం జరుగుతుంటే కూడా ఈరోజు గ్రీవెన్స్లో భాగంగా మేము తెలియజేసిన వెంటనే వర్షంలో ఆయన స్పందించి వచ్చి అక్కడ సమస్యని పరిష్కరించే విధంగా అధికారులు తీసుకొచ్చి అక్కడ ఈ సమస్య మీద పరిశీలించడం జరిగింది. త్వరలో ఆ సమస్య కూడా 1 టౌన్ 2 టౌన్. ఈరోజు గూడూరులో మినీ గురుకుల పాఠశాలని ప్రారంభించడానికి చేసిన మన ఎమ్మెల్యే పాసం శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది యాక్చువల్గా కోటలో ఉండింది. అది కంప్లీట్ పాడైపోయిన తర్వాత అందరి పిల్లల్ని పంపించేసిన తర్వాత కూడా దాన్ని గూడూరుకి తీసుకురావాలనే పట్టుదల మన సునీల్ కుమార్ గారికి ఉండడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే 2018లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమాన్ని అంటే బీసీ గురుకుల పాఠశాల తీసుకురావడం జరిగింది. దాన్ని కోటలో అంటే బిల్డింగ్ లేని దానివల్ల సందర్భంగా దాన్ని కోటలో వేయడం జరిగింది. ఇప్పుడు మన గూడూరు తీసుకురావడం చాలా సంతోషకర విషయం. అది కూడా మన గూడూరులో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గారికి ధన్యవాదాలు. స్కూలు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఫస్ట్ నేను యాక్చువల్గా ఈ స్కూల్ని చూసినప్పుడు ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక మంచిగా జైలు గోడలాగా ఉంది ఇక్కడ. అంటే ఆడపిల్లలకి పూర్తి సెక్యూర్గా ఉందనేసి ఫస్ట్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చూస్తుంటే నాకు హ్యాపీ అనిపించింది. అలాగే ఈరోజు ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఎమ్మెల్యే సార్ గారు మొత్తం సారు అంటే అసెంబ్లీలో ఉన్నప్పటికీ కూడా సార్ని కూడా నేను 2-3 సార్లు మిమ్మల్ని విసిగించానేమో సార్, క్షమించండి. ఎందుకంటే పిల్లల కోసమే స్కూల్ అంటే యాక్చువల్గా ఒకవేళ ఇక్కడ బిల్డింగ్ దొరకకపోతే మెడ్జు చేసే అవకాశం ఉందని నేను కొంచెం భయం వేసి సార్ గారిని 2-3 సార్లు ఫోన్లో సంప్రదించడం జరిగింది. సో అలాగే సారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అలాగే మన ఎమ్మెల్యే సార్ లాంటి నాయకుడు మనకు దొరకడం అనేది ప్రజలకు అంటే మన ఆఫీస్ కానీ తర్వాత ఉపాధ్యాయులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మా అందరి తరఫున కూడా మనందరికీ కూడా మన లాంటి సారు ఎమ్మెల్యే సార్ దొరకడం అనేది నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే బీసీ హాస్టల్ రావడం నా 2వ వార్డుకి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా చిన్న కోరిక పెట్టినా ఇక్కడ చుట్టుపక్కలంతా ఇంకా ఇళ్ళకి నిర్మించలేదు. సాయంత్రం పూట పోలీసులు లేడీస్ హాస్టల్ కాబట్టి కొద్దిగా చెప్పి మాకు చేస్తే ఇంకొంత బాగుంటుందినా. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. విద్యార్థులు పిల్లలకి మంచి కన్సెప్షన్ ఇచ్చి పెంపొందించే బాగుంటుందని సెలవు తీసుకుంటున్నాం. బీసీ గురుకుల పాఠశాల వాటి నుంచి ఇక్కడికి శుద్ధి చేసి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన పేదల మనిషి, పేదల కష్టాలను తెలిసిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బాలకృష్ణ గారికి నమస్కారం. అదేవిధంగా ఇంటికి ముందున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. బాబు ఈరోజు గురుకుల పాఠశాల బీసీ పాఠశాల రావడం అనేది అన్న చంద్రబాబు గాంధీనగర్ ఇంద్రనగర్ ఉండింది. మళ్ళీ అక్కడ పోయి అక్కడి నుంచి తెప్పించాడు అన్న. దీన్ని పర్మనెంట్గా గవర్నమెంట్ స్కూల్ చేసి మీ ఏమోనే స్కూల్ కట్టేయాలని కూడా మిమ్మల్ని ఇదేగా కోరుకున్నాం. అందరికీ స్కూలు పర్మనెంట్గా గవర్నమెంట్ సైడ్ చూసి దీన్ని కట్టించాలని కూడా మిమ్మల్ని కోరుకున్నాం వీళ్ళందరి తరఫున. అదేవిధంగా అమ్మా మీరు హాస్టల్లో చాలా సంతోషంగా ఉంది. అయితే నేను గతంలో ఏదన్నా సీట్ కావాలంటే విద్యానగర్ పోయేవాళ్ళని. విద్యానగర్లో అక్కడ తల్లిదండ్రులు వచ్చేదానికి ఆటోలకి హెడ్ క్వార్టర్స్ కాదు కాబట్టి ఇబ్బందిగా ఉండేది. గతంలో అన్న చెప్పినట్టు గూడూరులో ఉండింది విద్యానగరం మార్చి వసతులు తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు వసతులు గూడూరు హెడ్ క్వార్టర్స్లో బాగుంటాయని చెప్పే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మంచి మనసు చేసుకొని అందరికీ తల్లిదండ్రులకు వచ్చిపోయేదానికి కానీ ఆటో వసతులు కానీ ఉంటాయని చెప్పి ఈరోజు గూడూరులో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి 9th to 10th మాత్రమే అన్ని వసతులు ఉన్నాయని చెప్పి స్కూల్ టీచర్ గారు తెలియజేశారు. అదేవిధంగా నిదానంగా పొడవు కూడా వస్తాయని చెప్పి తెలియజేశారు. ఏదేమైనా కూడా హెడ్ క్వార్టర్స్లో ఇలాంటి ఉండటం మంచిది, అందరికీ ఉపయోగకరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరున ఉదయపూర్వకంగా
గూడూరు ఎమ్మెల్యే గారికి, శ్రీ పాసం సునీల్ గారికి మరియు ఇతర పెద్దలకి స్వాగతం, సుస్వాగతం. సార్, మీ యొక్క పెద్ద మనసుతో గత 6 నెలలుగా మేము పడుతున్న బాధని మీరు పెద్ద మనసుతో స్వీకరించి గూడూరులో ఉన్న స్కూల్ని పిల్లల యొక్క క్షేమాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ బిల్డింగ్ రోడ్ని తక్షణమే ఏర్పాటు చేసి మాకు, మా పిల్లలకి, మా తల్లిదండ్రులకి అందరికీ కూడా అవకాశం ఇచ్చారు సార్. మరి ఈ సందర్భంగా మీ అందరికీ, ముఖ్యంగా సార్కి నా తరఫున, మన ఎన్జేపీ సొసైటీ యాజమాన్యం తరఫున, అలాగే మా పేరెంట్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి 10th క్లాసు 9th క్లాసు ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఉన్న రూమ్లన్నీ కూడా మాకు గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు చేపట్టపై గత 2 రోజులుగా ఉన్న నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. నేటి నుంచి రాకపోకలు పునరుద్ధరించనున్నారు. ఈ ప్రాంతంలో 90% పూర్తయిన బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట నుంచి మల్లాంపోవు మార్గంలో బాలచంద్రారెడ్డి బిల్డింగ్ సమీపంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో 2 యువకులు ద్విచక్ర వాహనంలో మల్లం వైపు వెళ్లేందుకు వరద నీటిని దాటుతూ ఉండగా ప్రవాహానికి ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే సిఐ హుసేన్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను విచారిస్తున్నారు. గల్లంతైన 2 కోట మండలానికి చెందిన మధురెడ్డి షారుఖ్గా గుర్తించారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, అడిషనల్ ఎస్పీ కె రవి మనోహరాచారి, డీఎస్పీ వివి రమణకుమార్ వెంట సిఐ, చిట్టమూరు ఎస్ఐ చిన్న బలరామయ్య, వాకాడు ఎస్ఐ నాగబాబు మరియు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను విచారిస్తున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా మధురెడ్డి దొరికారు. పోస్టుమార్టం నిమిత్తం బాలరెడ్డిపాలెం హాస్పిటల్కు తరలించారు. ఇన్సిడెంట్ ఇక్కడ కొట్టగుంట గ్రామం దగ్గర జరిగింది. 2 యూత్, 1 18 years old మోహన్ సార్, 45 years old. అథారిటీ తరఫున స్టాప్ చేసినప్పుడు కూడా వేగంగా వాటర్ హౌస్లోకి వెళ్ళారు. అక్కడ అన్ఫార్చునేట్గా 2 పక్కన పాయింట్కి దే వర్ డ్రోన్. ఇప్పుడు అది సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. 1 బాడీ ఆల్రెడీ ఫైండ్ అవుట్, 2వ బాడీ కోసం సర్చ్ ఆపరేషన్ ఇక్కడ జరుగుతున్నది. ఈ భారీ వర్షం వలన ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి అందరి విలేజెస్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నా డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది గ్రామ పంచాయత్, అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ తరఫున. బట్ ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మీ అందరితో అది మళ్ళీ ఒక రిక్వెస్ట్, ఇలాంటిది సమయకి మీరు ఇంటికి ఉండాలి. ఇది ఇలాంటి మీకు రిస్క్ తీసుకోవడానికి అవసరం లేదు. దీంట్లో ఈ 2కి పరివారజనకి నా తరఫున నుంచి మై హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్. నెక్స్ట్ టైం మీరు అందరూ ఖచ్చితంగా ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. ఈవినింగ్ వరకు వీఆర్ హోప్ఫుల్ ఇట్ ద సెకండ్ బాడీ ఆల్సో విల్ బి ఏబుల్ టు ట్రేస్. థ్యాంక్ యూ. ఉన్నటువంటి రోడ్లో మల్లం దగ్గర ఈ కాజ్వే ఏదైతే ఉందో ఈ వర్షాల కారణంగా ఇక్కడ బందోబస్తు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మా కానిస్టేబుల్ ఉన్నాడు. ఒక 2 వ్యక్తుల్ని ఆపాడు. ఇక్కడే కాజ్వే కంటే ముందే ఆపాడు. ఆగండి, మీరు వెళ్ళొద్దండి అని చెప్పారు. వాళ్ళు సరే అని చెప్తూ మళ్ళీ సడన్గా రేస్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది.
అక్కడ ఆ నీళ్ళు కూడా పెద్దగా ఏం లేవు, 1 ఫీట్ అంతే ఉంది అన్న, ఓన్లీ 1 ఫీట్ ఉంది ఆల్మోస్ట్. అక్కడ పోతూ స్కిడ్ అయింది అక్కడ లోపల. రోడ్డు మీద స్కిడ్ కావడం వల్ల వాళ్ళు ముందరుండేవాడు ఇమీడియట్గా పక్కనే ఉండేటువంటి కాలువలోకి నీళ్ళలోకి జారిపోయాడు. ఇతన్ని కాపాడదామని ఇంకొకతను వెనక ఎవరైతే కూర్చున్నా అతన్ని కాపాడదామని అతను దూకాడు. అతను కొంత దూరం పోయాడు. మళ్ళీ అతను కూడా మరి ఈ ఘాటి ఉధృతికి, నీటి యొక్క ప్రవాహానికి తట్టుకోలేక అతను కూడా పోయినట్టున్నాడు. ఇప్పుడు గజ ఈతగాళ్ళని తెప్పిస్తాను. దుగ్గరాజపట్నం దగ్గర నుంచి గజ ఈతగాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని బాడీస్ ట్రేస్ చేస్తాం. ఫంగల్ తుఫాను ప్రభావం వల్ల గత 4 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో మనుబోలు మండలంలో వరి సాగు చేసే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నారుమడులకు ఎటువంటి ఇబ్బంది లేదని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే జహీర్ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు గత 2 రోజులుగా మండలంలో పలు గ్రామాలకు వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. మంగళవారం సిఆర్ న్యూస్తో మాట్లాడుతూ ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల వరి సాగు చేసే రైతులకు ఎటువంటి నష్టం జరగలేదని, కొన్ని ప్రాంతాల్లో నారుమడుల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉందని, కొంత భాగం నీటిని విడుదల చేసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేసిన విధంగా మందులు వాడుకుంటే వరి పంటకు ఎటువంటి నష్టం జరగదని, కాబట్టి రైతులందరూ సూచనలు సలహాలను పాటిస్తూ వరి సాగు చేసుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారము. మనుబోలు మండలానికి సంబంధించి రైతులకు ఇచ్చే సలహాలు ఏమిటంటే, గడిచిన 3-4 రోజులు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ అధిక వర్షాల్లో నారుమడుగులు కానీ, అదేవిధంగా నారైతులు వేసిన రైతులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, నారుమడులలో నీరు ఎక్కువ నిల్వ లేకుండా కాలువలు చేసుకొని నీటిని ముందు బయటికి పంపించేసేయాలి. అదేవిధంగా నారైతల్లో కూడా పొలాల్లో నీళ్లు నిలవకుండా బయటికి పంపించేసేయాలి. ముందుగా చేయవలసిన పని ఏమిటంటే, నీళ్లు బయటికి పంపించేసిన తర్వాత రైతులు నారుమడులలో అయితే 1 కిలో యూరియా, 1 కిలో పొటాష్ని చల్లుకున్నట్లయితే పైరు నారు ఇబ్బంది లేకుండా మళ్ళీ నిలదొక్కుని పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదన్నా తెగులు కానీ, ఏదన్నా మచ్చలు కానీ గమనించినట్లయితే కార్బనిజం అనేది 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నారు బాగా పెరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది రైతులకి. అదేవిధంగా నారైతులు వేసిన రైతులు లేత నాటి ఉంటారు కాబట్టి నారులో ఆ యొక్క నీళ్లు తీసేసిన తర్వాత ఈ యొక్క పైరుకి నాటిన తర్వాత పైరుకి 10 కిలోలు పొటాషు, అదేవిధంగా 20 కిలోలు యూరియా కలిపి చల్లుకోవాలి. దీనివల్ల పైరు బలంగా ఎదిగి నిలదొక్కుంటుంది, వేరు వ్యవస్థ కూడా బాగా పెరిగి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కూడా ఏదన్నా తెగుళ్ళు కానీ గమనించినట్లయితే ఆ యొక్క తెగులు మందును కార్బనిజంని స్ప్రే చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా నీరు నిలవకుండా బయటకు పంపించే ఏర్పాటు అనేది రైతులు చేసుకుంటే ఈ వర్షాల వల్ల ఇబ్బంది లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా ఈ పనులు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. దాతలుగా రమణబాబు, డాక్టర్ మైథిలి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. హాస్పిటల్ 22వ వార్షికోత్సవం సందర్భంగా హాస్పిటల్ నుంచి కళ్యాణ వీరభద్ర స్వామి సేవా సమితి మినిమోహనం చేతుల మీద ఈ అన్నదాన కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.
ప్రసాద్ దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా మైథిలి హాస్పిటల్స్ వాళ్ళు 22వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. దాతలుగా లింగంగుంట వెంకట రమణబాబు గారు, డాక్టర్ మైథిలి గారు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకంతా మంచి జరగాలని భగవంతుడు ఆరాధనేశ్వరాలు వారిని కోరుకున్నారు. మనతో వారి తరఫున వస్తానయ్య గారు వచ్చారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు మహాదేవునికి ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ధ్యానం ఆపాతారోస్తాభ్యో ధనాదినా గోమకేతో జ్ఞాధ్యక్షో పాదసందం ఆదియో శ్రేయస్సు సమజ్జో జాగ్రత్తోషితక్షో నమః కవర్తినే చిజప్త కేచాయ కం సహస్రాక్షాయ శ్రీధన్వనే నమో గిరీశాయ దివిష్టాయ నమో మీనుష్టమాయ దేశోదయ గిరాయ నమో శీఘ్రాయ శీఘ్రాయ నమో ఊరిషుజన్మనే నమో చోదమజరాయ నమః జగల్వాయ జగన్యాయ జామ్యాయ క్షేమ్యాయ నమో త్రియాయ నమో విసనాయ నమో వ్యానాయ నమో కక్షాయ నమో కిరే నమో ధూతిరే నమో పృథ్వీనే నమో నమో శ్రేనాయ నమో దుందుభ్యాయ జన్యాయ నమో శ్రీకాంతి నమో శ్రీకృష్ణే దేవే అత్యాయ నమో నిత్యాయ నమో సూర్యాయ నమో సత్యాయ నమో వాసవాయ నమో వాసుపాయితాః ఓం నమః సోమాయ రుద్రాయ నమః సామ్రాయ నమః వినోదకం కరం దాన ఆయుష్మ ఇష్టారక్షి शिवाय नमः महेश्वराय नमः शुभरुद्राय नमस्ताय नमः ऐभुजाय नमः विक्रमाय नमः ओम स्तुत्ये नमः ओम अनेकात्मे नमः ओम सात्विकाय नमः ओम सुदुर्ग्रहाय नमः ओम शाश्वताय नमः स्वामी पूजयामे मल्लिकार्जुन स्ते सोमनाथं श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यं महाकाले वस्तुनीरमो प्रतिष्ठाचुल्ले देवमास्वरः निवार श्लोकवाक्यं विपीठवाक्यलोपम वसिष्ठाय शिवलिंगं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सदा शिवलिङ्गं अष्टधलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्रवत् మనకి అవతలకు పోతారు దయచేసి మీరు కదా పోతే చూసుకొని పోతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్
ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.